హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ మీ. ఈరోజు వీడియోలో నేను నా ఇన్స్టిట్యూట్ నేను ఎక్కడ కోచింగ్ తీసుకున్నా అని చెప్తాను. నేను జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ సొల్యూషన్స్ 3x గైస్. అది హైదరాబాద్లో ఉంది అండ్ హైటెక్ సిటీ బ్రాంచ్లో జాయిన్ అయ్యా. అండ్ నేను జాయిన్ అయ్యే టైంకి అక్కడ ఫీజెస్ ఎట్లా ఉండిండే అంటే ట్రైనింగ్ ఫీజు 27,000 ఉండిండే అండ్ ఎగ్జామ్కి 50,000 ఉండిండే. అది 2 months ట్రైనింగ్, అంటే 2 hours చెప్తారు డైలీ. అది సాటర్డే సండే క్లాసెస్ ఉండవు, మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూట్లో ఒక అడ్వాంటేజ్ ఏమంటే అక్కడ స్టూడెంట్స్ని వాళ్ళు హైర్ కూడా చేసుకుంటారు. అండ్ మా టైంలో అయితే ఒక యాప్ ప్రొవైడ్ చేశారు సొల్యూషన్స్ 3xది. అంటే ఇంకా అందులో మా ట్రైనర్ మాకు క్లాసెస్ అన్నీ అప్లోడ్ చేస్తుండే. అంటే క్లాస్ రికార్డ్ చేసి ఎవరైతే మిస్ అయింటారో వాళ్ళ కోసం మళ్ళీ రీఅప్లోడ్ చేస్తారు. అందులో మళ్ళీ మనం వెళ్ళి వినొచ్చు. అండ్ దాని తర్వాత మళ్ళీ కొన్ని మాక్ టెస్ట్లు, దాని తర్వాత ఎగ్జామ్స్ అవన్నీ అప్లోడ్ చేస్తారు. అవన్నీ మనం పిన్ టు పిన్ అంటే అప్డేట్లో ఉంటే ఇంకా ఎగ్జామ్ మనకి ఈజీ అయిపోతుంది. అందులో నోట్స్, దాని తర్వాత అనాటమీ, ఫిజియాలజీ అండ్ కొన్ని కీ టర్మ్స్, దాని తర్వాత మెడికల్ టర్మినాలజీ, అవన్నీ బుక్స్ అన్నీ అందులోనే అప్లోడ్ అయ్యి ఉంటాయి. అంటే ఆ యాప్లోనే ఉంటాయి. మనకి యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ అక్కడ జాయిన్ అయితే యాక్సెస్ ఉంటుంది. సో అట్లా లాగిన్ అయ్యి చదువుకోవాలి. ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఒకటే గైస్, అంటే 2 hours క్లాస్ ఉంటుంది ఎక్కడైనా కానీ. అండ్ మనం ప్రాక్టీస్ చేసే దాని మీద బేస్ అయ్యే ఉంటుంది అనమాట మన రిజల్ట్. అండ్ మనం గెయిన్ చేసుకునే నాలెడ్జ్ మీద బేస్ అయ్యే ఉంటుంది మనకి జాబ్ రావడం రాకపోవడం. అండ్ మనకి స్టార్టింగ్ కోచింగ్ జాయిన్ అయినప్పుడు మనం కొంచెం అటెంటివ్ ఉండాలా కోడ్ లీడింగ్ ఎట్లా చేయాలి అని. అండ్ దాని తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అంటే సిపిసి ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మనకి కోడ్ లీడింగ్ రాకపోతే అది చాలా పెద్ద నెగిటివ్ అవుతుంది గైస్. అంటే మనకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంటే అప్పుడే నేర్చేసుకోవాలి. మనం డౌట్స్ అడగాలి. అంటే ఏదైతే మనకి డౌట్ వస్తుందో అది ఇంకా ఎక్స్ప్రెస్ చేసేయాలి. ఇంట్రోవర్ట్లా అస్సలు కూర్చోవద్దు గైస్ క్లాసెస్లో. ఇంకా అంటే ఇంటరాక్టివ్ ఉండాలి. అండ్ అక్కడ ఉన్న ట్రైనర్స్తో మనం కొంచెం బాగా మాట్లాడితే వాళ్ళు ఇంకా బాగా చెప్తారు. అండ్ ఈజీగా డౌట్స్ అడిగేంత క్లోజ్నెస్ కూడా వస్తుంది. అండ్ ఎవరైతే ఇంకా కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లేకుంటే సర్టిఫికేషన్ చేయాలనుకుంటున్నారో అండ్ మెడికల్ కోడర్గా జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకా ఆలోచించి, అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆలోచించి అంటే నెక్స్ట్ మంత్ దాకా వెయిట్ చేద్దాం అట్లేం ఆలోచించాల్సిన అవసరం లేదు గైస్. అంటే మనం వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు మనకి జెన్యూన్గా ఇంట్రెస్ట్ ఉంటే. ఎందుకంటే అది ఎగ్జామ్ మనమే స్లాట్ బుక్ చేసుకోవాలి. అంటే మనకి ఇష్టమైనప్పుడే, అంటే మనకి కాన్ఫిడెంట్ వచ్చినప్పుడే మనం ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ఎగ్జామ్లో 2 attempts ఉంటాయి గైస్. అంటే అది 100 marksకి ఉంటుంది. నాన్ సర్టిఫైడ్ ఉంటుంది గైస్. అంటే మనం నాన్ సర్టిఫైడ్గా కూడా జాబ్ వస్తుంది. ఏమంటే ఓపెనింగ్స్ కొంచెం తక్కువ ఉంటాయి అండ్ కొంచెం శాలరీ ఉంటుంది. అంటే సర్టిఫైడ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ మనం సర్టిఫికేషన్ చేసుకొని వెళ్తే ఇంకొంచెం బెస్ట్ అనమాట. అంటే నాన్ సర్టిఫైడ్గా కూడా జాయిన్ అయిపోయి అక్కడే ఆఫీస్ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ఆఫీసులలో వాళ్ళే సిపిసి రాపిస్తారంట. అది చెప్పారు అలాగా రాపిస్తారు అని. మెడికల్ కోడింగ్ జాబ్లో అయితే ఫస్ట్ నాన్ సర్టిఫైడ్ వాళ్ళకి శాలరీస్ ఒక 15,000 అట్లే ఉంటాయి గైస్. అంటే సర్టిఫైడ్తో కంపేర్ చేసుకుంటే నాన్ సర్టిఫైడ్కి తక్కువనే. అండ్ ఇప్పుడు మనం నాన్ సర్టిఫైడ్గా జాయిన్ అయ్యి కూడా ఒక 6 months 7 months ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కోడింగ్లో అంటే మళ్ళీ అప్పుడు కూడా మనం ఎగ్జామ్ రాయొచ్చు. అంటే కొంచెం నాలెడ్జ్ గెయిన్ అయింటుంది కాబట్టి అప్పుడు సిపిసి ఎగ్జామ్ మనకి ఈజీ అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా కానీ ఇంకా మనం శాలరీ గురించి అనుకోవద్దు. అంటే శాలరీ గురించి థింక్ చేయొద్దు గైస్. ఫస్ట్ జాబ్ వచ్చిందా, జాయిన్ అయిపోయామా, దాని తర్వాత ఆ వర్క్ మనకి అలవాటు అవుతుందా అదే చూసుకోవాలి. శాలరీ ఎంతైనా కానీ 1 year తర్వాత గ్రోత్ చాలా ఉంటుంది కోడింగ్లో. అండ్ దాని తర్వాత ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తారు. అంటే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఒకవేళ మెడికల్ కోడింగ్ చూస్ చేసుకోవాలనుకుంటే త్వరగా సర్టిఫికేషన్ చేసేయండి. దాని తర్వాత జాబ్స్ అప్లై చేసుకోండి. దాని తర్వాత జాబ్స్ క్రాక్ చేయండి అండ్ బాగా ఉండండి.
అండ్ ఎగ్జామ్ రాసేకి ఏమైనా డాక్యుమెంట్స్ నీడా అంటే ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, దాని తర్వాత మనకి డిజీ లాకర్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు డిజీ లాకర్లో మన ఆధార్, పాన్ వెరిఫై అయ్యిందా లేదా అని చెప్పి వాళ్ళు చెక్ చేసి దాని తర్వాత ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తారు. అది కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామే గైస్. అంటే మనకి బుక్స్ ఇస్తారు, దాని తర్వాత 4 hours ఆధార్ కూడా అప్డేట్ ఉండాలి గైస్. అంటే మనకి ఫోటో అప్డేట్ కాకపోయినా కానీ ఎగ్జామ్లో నుంచి బయటికి పంపించేస్తారు, అంటే రాయనియరు. సో వెరీ స్ట్రిక్ట్ ఉంటుంది. అండ్ బుక్స్ వాళ్ళే ఎగ్జామ్ టైంకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫాస్ట్గా కోడ్ లీడ్ చేసేలా, దాని తర్వాత అంటే ఏ చాప్టర్ ఎక్కడెక్కడ ఉంటుందని, ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్ వస్తుందని, దాని తర్వాత ఏ చాప్టర్లో ఏ కండిషన్స్ వస్తాయని చెప్పి మనం అవన్నీ చెక్ చేసుకోవాలి. కోడింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మనకి బాగా రావాల్సింది మెడికల్ టర్మినాలజీ గైస్. అంటే టర్మినాలజీ తెలిస్తే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది, అంటే ఈజీగా అర్థమైపోతుంది. దాని తర్వాత మనకి డాక్యుమెంటేషన్ చదవడం కూడా రావాలి, అంటే అది ఈజీగా అర్థం చేసుకునేలా ఉండాలి అన్నమాట. మెడికల్ కోడింగ్ ట్రైనింగ్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఐసీడీ అండ్ సిపిటి నేర్చుకుంటాం గైస్. ఇప్పుడు ఐసీడీలో ఏముంటాయంటే డయాగ్నోసిస్ రిలేటెడ్ కోడ్స్ ఉంటాయి, అండ్ సిపిటీలో ఏముంటాయంటే ప్రొసీజరల్ రిలేటెడ్ కోడ్స్ ఉంటాయి అన్నమాట. సో అదంతా ఈజీనే అయిపోతుంది. ఇంకా ఎలా ఉంటాయంటే అవన్నీ ఆల్ఫాబెట్ వైజ్ ఉంటాయి. ఇప్పుడు ఐసీడీలో అయితే ఏ సిరీస్తో వచ్చే డిజీజెస్ అన్నీ ఒక చోట ఉంటాయి, అండ్ A to Z వరకు వచ్చే డిజీజెస్ అన్నీ అంటే ఏ సిరీస్, బి సిరీస్, సి సిరీస్ అట్లా లైన్గా వస్తాయి. దాని తర్వాత సిపిటీలో అయితే నంబర్ వైజ్ ఉంటాయి, అంటే 1K సిరీస్, 2K సిరీస్ అట్లా ఉంటాయి అన్నమాట. ఆల్సో కొన్ని ఇంపార్టెంట్ కోడ్స్ ఉంటాయి, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. అవి అంటే మనం ముందు ట్రైనింగ్ జాయిన్ అయినప్పటి నుంచి మనం నేర్చుకోవడమే బెస్ట్ గైస్. ఎందుకంటే ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా జాబ్ రష్లో పడతాము, ఇంకా అక్కడ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో తెలీదు. కానీ మనం అందరికంటే అప్డేటెడ్లానే ఉండాలి, అంటే అందరికంటే కొంచెం ఎక్కువనే నేర్చుకొని ఉండాలి. సో వాళ్ళగా నేను ఒకటే చెప్తా గైస్, అంటే మెడికల్ కోడింగ్ బెస్టే. జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోండి. నేనైతే ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా, అండ్ మీరు మీ రీసెర్చ్ని బేస్ చేసుకొని జాయిన్ అవ్వండి. మీకు ఎక్కడైతే మంచిగా అనిపిస్తుందో అక్కడే జాయిన్ అయిపోండి. అండ్ డెమో అంటే ఫస్ట్ మనం డెమో విన్న తర్వాత జాయిన్ అయిదాంలే అని అనుకోవచ్చు. డెమో ఎక్కడైనా ఒకటే చెప్తారు గైస్, అంటే కోడింగ్ అంటే ఏమి అని చెప్తారు, దాని తర్వాత ఎగ్జామ్ గురించి చెప్తారు, దాని తర్వాత ఫీజు గురించి చెప్తారు. ఎక్కడైనా బాగానే ఉంటుంది. సో ఫాస్ట్గా జాయిన్ అవ్వాలనుకుంటే టైం వేస్ట్ మాత్రం చేయకండి, వెంటనే జాయిన్ అయిపోండి, ఇదే బెస్ట్. సరే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.